ఏదైనా వారి అభిమానులందరూ ఇంత పెద్ద ఎత్తున సంఖ్యలో వచ్చి ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పినందుకు వారితో పాటు నన్ను కూడా ఆహ్వానించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఆయన ఒక మాట చెప్పింది లాస్ట్ వచ్చిన వాళ్ళంతా తిరిగిపోవాలి, తిరిగిపోకపోతే ఆయన జన్మదినం సరిగ్గా జరగదు. మటన్ పెట్టినా చికెన్ పెట్టినా ఆ రెండు పెట్టిండ్రా బాబు, మటన్ చికెన్ రెండు తినేసి హాయిగా ఆశీర్వదించి ఫ్యూచర్ లో కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి గురించి ఏ కార్యక్రమం ఉన్నా చేదోడు వాదోడుగా ఉంటూ బడుగు బలహీన వర్గాలకు సరైన న్యాయం చేయాలని కోరుతూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే మిర్యాల ప్రీతం. థ్యాంక్ యూ. అంటే ముందుకు మాట్లాడమా బ్రో, ఆయననే మాట్లాడుతున్నావు ఎక్కువ, నేనేం మాట్లాడుతున్నాను. పూరి ఉంది.
చేస్తున్నావు? పిల్లలు సాంగ్ ఆడండి. ఇంకా ఉంటే అందరికి వస్తుంది. అంకుల్ 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 సార్ మధ్యలోకి వెళ్ళు. రెడీ సార్. కొంచెం రెడీ బ్రో, కొంచెం ఎన్నికరా బ్రో ఫోన్ కింద నుంచో, కింద నుంచో, ఆడ నుంచో, ఆడ నుంచో కూర్చోండి, లేకపోతే ఆడ కూర్చో, దానిపైన కూర్చో. కూర్చోరా కింది కూర్చోండి, మంచి కూర్చోండి, కింది మంచి కూర్చో, మంచి కూర్చో, కూర్చో, మంచి కూర్చో, కూర్చో, మంచి కూర్చో, అక్కడ కూర్చో, కూర్చో. ముఖ్యంగా కూర్చోన్నా ఎంతో మందికి ఆదర్శవంతమైనటువంటి రాజకీయ లక్షణాలు మంచి గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు ప్రభాకర్ గారు
ఈరోజు మన యూత్ లీడర్ అయినటువంటి ప్రీతం గారి మరి పుట్టినరోజు ఆనందదాయకం. మరి ఇంత ఉదయాన రెడీ సార్ ఇంకోసారి ఫోటో ప్రీతం చేస్తున్న సర్వీసెస్ కానీ ప్రీతం ఎంకరేజ్ చేయాలనే మంచి ఉద్దేశంతో వారు హృదయపూర్వకంగా ఇక్కడికి విచ్చేసినందుకు మనందరి తరపు నుంచి కూడా ఈ చెన్నానగర్ మీకు స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ కార్యక్రమానికి మరి అనేక మంది దాదాపుగా విజయాల ప్రీతం గారి యువసేన ఇక్కడ ఈ మధ్యాహ్నం ఈ పుట్టినరోజు సందర్భంగా మరి ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేస్తూ అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా మరి స్కూల్ బుక్స్ ఇవ్వటం, స్కూల్ బ్యాగ్స్ ఇవ్వటం, ఇలా పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యుల గారి ఆధ్వర్యంలో ఇలా ఏర్పాటు చేసుకోవడం ఇది ఒక నాందిగా తీసుకుని మున్ముందు మంత్రివర్యుల సూచన గారికి మరి మిరియాల ప్రీతం గారు మరి మిరియాల రాఘవరావు గారు ముఖ్యంగా మీ అందరికీ పరిస్థితులు మరి దాదాపుగా 40 సంవత్సరాల మరి 50 సంవత్సరాల ఈ టౌన్ ఆయనకు ఉన్నటువంటి బంధం నివేసుకున్న బంధం ఎన్నో సోషల్ యాక్టివిటీస్ వారు చేస్తూ అలానే మంచి ఉద్దేశంతో ఆ కుటుంబం ముందుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి పెద్ద మనసు చేసుకుని మంత్రివర్యులు రావడం అదేవిధంగా ముఖ్యంగా మా అందరికీ కూడా మరి గౌరవనీయులు పెద్దలు రుద్రరాజు గారు కూడా ఇక్కడికి రావడం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాను ఏ విధంగా అయితే అభివృద్ధి చెందడం ఆ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువు సంస్కారాలతో ముందుకు రావాలని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి అందరి యొక్క కోరికను మరి పరిగణలోకి తీసుకుని విచ్చేసినటువంటి గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, రాఘవరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. పెద్దలు మా అన్న విజయాల రాఘవరావు గారి కుమారుడు ప్రీతం గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. ప్రతిమని ఇక్కడ విశేష మిత్రులు మా మిత్రుడు రుద్రరాజు గారు అందరూ కూడా ఈరోజు మరి ప్రీతంకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాం. తప్పకుండా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మంచి ఆ భగవంతుడి ఆశీర్వచనం ప్రజల ఆశీర్వచనం తీసుకొని ముందుకు పోవాలని సందర్భంగా కోరుకుంటూ నేను మరొకసారి ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈ రోజున మా ప్రీతం పుట్టినరోజు సందర్భంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మా అబ్బాయిని ఆశీర్వదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా గురువు రుద్రరాజు గారు కూడా ఏఐసిసి మెంబర్, వారు కూడా ఇక్కడికి వచ్చి ప్రీతంకి ఆశీస్సులు తెలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కృష్ణా జిల్లా ఏఐసిసి అధ్యక్షులు శ్రీరామూర్తి గారు, ఇక్కడికి వచ్చిన ఆప్తమిత్రులు హైకోర్టు అడ్వకేట్ వాసు గారు, అట్లాగే త్రినాథ్ గారు, దాస రంగారావు గారు, కృష్ణ గారు కూడా పేరు పేరున సుబ్బారావు గారు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంత్రి గారి యొక్క మనసు చర్య చాలా మంచిది. వారి యొక్క ఆశించిన విధంగా ముందుకెళ్ళాలి అన్న. మేము మిరియాల రాఘవ తరఫున ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వర్తించున్నాం. అందులో మా బాబుకు ఒకటే చెప్పారు, మనం సంపాదించిన దాంట్లో కొంత పేద ప్రజలకి అందాలి, ఇవ్వాలి. అది మనకి ఏదైనా సంతోషంగా ఉంటుంది. అటువంటి సంతోషాన్ని ఏం చేసినా మనకు దొరకదు. నువ్వు ముందు ప్రజల్లో ఉండాలి, వారికి అండదండలుగా ఉండాలి. అదే మాకు గురువులైన పొన్నం ప్రభాకర్ గారు కూడా మాకు చెప్పింది, ఇరుగు రుద్రరాజు గారు కూడా, అలాగే పిసిసి అధ్యక్షులు. ఆదివారం 19వ తారీఖు నా ముద్దుల కొడుకు మిరియాల ప్రీతం జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిజంగా కూడా ప్రీతం చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే ఈ రోజున తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు
శ్రీ 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 పొన్నం ప్రభాకర్ గారు నా కొడుకు ప్రీతంని ఆశీర్వదించడానికి వచ్చినందుకు, అలాగే ఏఐసిసి మెంబర్ గిడుగు రుద్రరాజు గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వారి ఆశీర్వచనం నిజంగా కూడా ప్రీతం యొక్క అభివృద్ధికి నాంది అనుకుంటున్నాను. నేను నా కొడుకు మున్ముందు ఇటువంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని, ఇంకా రాజకీయాల్లోకి వస్తున్నాడు, మంచి భవిష్యత్తు కల్పించాలనే భగవంతుడిని ఆశీర్వదించిన వాళ్ళని కోరుతున్నాను. ఇప్పుడు ప్రీతంని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నా జన్మదినం పురస్కరించుకుని వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు. మొట్టమొదటిగా మన ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రావడం జరిగింది. ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్ సరస్వతి విద్యామందిర్ స్కూల్ పిల్లలకి ఒక 300 బ్యాగులు, స్కూల్ బ్యాగ్స్ ఆయన చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అలానే మన స్థానిక ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అర్కపూడి గాంధీ గారి ఆదేశాల మేరకు, అట్లానే మన ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ గారి ఆశీస్సుల మేరకు, అట్లానే మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి గారి ఆశీస్సుల మేరకు, అలానే మా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆశీస్సుల మేరకు, అలానే మా డీసీసీ చల్లా నరసింహారెడ్డి గారి ఆశీస్సుల మేరకు, వాళ్ళందరి ఆశీస్సుల మేరకు ఎప్పుడు చందానగర్, మదినాగూడ, దీప్తీష్ నగర్ ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూ పోయాము. ఏ ఒక్క అవసరం ఉన్నప్పుడు, ఏ అవసరం ఆ పార్టీకి ఉన్నప్పుడు, మన దోమలు బాగా ఉన్నప్పుడు దోమల మందు కొట్టడం, ప్రభుత్వానికి వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళతో పాటు నేనున్నాను అని కూడా ప్రజల్లో మమేకమై వాళ్ళకి ఇచ్చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం. మన కోవిడ్ ప్రాంతాల్లో అయితే ఏమనండి, గవర్నమెంట్కి వెళ్ళి డైరెక్ట్గా సీఎం రిలీఫ్ ఫండ్కి 10 లక్షలు ఇవ్వడం, తర్వాత అందరి దగ్గర బిల్డర్స్ అందరి దగ్గర కలెక్షన్ చేసి 30 లక్షలు ఇవ్వడం, అలానే ఆర్సెనిక్ ఆల్బమ్ అనే హోమియోపతి మెడిసిన్ ఇవ్వడము, ఒక సరుకులు, నిత్యావసర సరుకులు ప్యాకెట్ లాగా చేసి ఒక దగ్గరకు ఒక 10,000 మందికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవ్వడము. అలానే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో టేబుల్స్, చైర్స్ ఇవ్వడము, అలానే ఫర్నిచర్ ఇవ్వడము, అలానే వాళ్ళకి రూమ్స్ కట్టియడము, ఫ్లోరింగ్ బాగాలేదంటే ఫ్లోరింగ్ చేసి ఇవ్వడము, బాత్రూమ్స్ బాగాలేదంటే బాత్రూమ్స్ చేసి ఇవ్వడము. అలానే ప్రజల సమస్యలు ఏమేమి ఉన్నా కూడా, అంటే రోడ్లు ఇబ్బంది ఉన్నా, డ్రైనేజ్లు ఇబ్బంది ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తొందరగా అది అయ్యేటట్టుగా చూడడం ప్రకారంగా మా యొక్క సాయం చేస్తూ వచ్చాము. మున్ముందు పెద్దల యొక్క ఆదేశాల మేరకు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తానని సభాపూర్వకంగా చెప్పుకుంటున్నాను. ఈ యొక్క రోజు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అట్లానే మా కృష్ణా జిల్లా డీసీసీ గారు కూడా రావడం జరిగింది, ఆయనకు కూడా ధన్యవాదాలు. అలానే మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళ నన్ను ఆశీర్వదించడం జరిగింది. దీంతో నేను మున్ముందు మరీ ఇంకా సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి, అలానే మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి పథకాలని కూడా ఎలా చేస్తున్నారు ఏంటని అందరికీ వివరిస్తూ రాబోయే కాలంలో ఆయన అనుకున్న విజన్ 2034 వరకు ఆయన్ని మేము సీఎంగా నిలబెట్టుకోవడానికి సర్వశక్తుల మేము ఉన్న శక్తి అంతా ఓడించి ఆయనకి ప్రజలకి ఏమేమి కావాలో, ఏ టైంలో ఏం కావాలో చేసుకుంటూ పార్టీ యొక్క ఆదేశాల మీదకు ముందుకెళ్తూ ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతామని ఈ యొక్క సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలానే ఈరోజు వచ్చిన మా విలేకరులు మిత్రులందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఎప్పుడు ఏ కార్యక్రమం నేను చెప్పినా కూడా ముందుండి దాన్ని కవర్ చేసి, నేను ఏదైనా మంచి సేవా కార్యక్రమం చేస్తున్నానంటే అది ఒక 10 మందికి ఉద్దేశపూర్వకంగా వెళ్ళి, నేను వద్దన్నా కూడా లేదన్నా ఇది కవర్ చేస్తే వాళ్ళు కూడా 10 మంది వచ్చి చేస్తారు ఇట్లాంటి సేవా కార్యక్రమాలని చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. అలానే పోలీస్ శాఖకు కూడా నా ధన్యవాదాలు, వాళ్ళు ఎంతో సహకరిస్తున్నారు, వాళ్ళకు కూడా సహకారాలు. అలానే శానిటైజర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా, ఎందుకనంటే ఇలాంటి వాటిలో వాళ్ళందరూ కూడా కార్యక్రమాల్లో ఉంటే భారీగా వాళ్ళ పన్ను ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు పేర్కొంటూ మరొక్కసారి నా జన్మదినానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.